దావీదు జనులను దీవించాడు, మోషే జనులను దీవించాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నా యేసయ్య నామములో ఈ చేతులతో మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాం. ఆ దీవెన ఎన్నటన్నిటికీ మీకు దీవెన కర్మగా ఉండును కాక. అందుకని ఎప్పుడైతే ఈ సేవకుడు ధూపం వేశాడో తెగులు ఆగిపోయింది. ఇప్పటి వరకు ఏ తెగుళ్ళు మిమ్మల్ని తినుకుంటూ వచ్చాయో, కొంతమందికి తెగులు అంటే వ్యాధి అనుకోకండి. ఈ రోజుల్లో మీరు సంపాదించిన సొమ్ము మీకు తెలియకుండానే కొద్ది కొద్దిగా అయిపోతూ ఉంటుంది. మీరు దాచుకున్న సొమ్ము కొంచెం కొంచెం అయిపోతూ ఉంటుంది. మీ తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు తగ్గిపోతూ ఉంటాయి. అవి కొరుకు తినేస్తూ ఉన్నాయి నష్టపరుచు ఆత్మలు. కొంతమందికి ఒంట్లో ఆరోగ్యం కొరుకు తినేస్తూ ఉంటుంది. అమ్మ మొన్నటి వరకునమ్మా చిన్నబిళ్ళ వాడేవాళ్ళం, ఇప్పుడు ఇంకొద్దిగా డాక్టర్ గారి దగ్గరికి వెళితే అది చాలట్లేదంట, డోస్ పెంచారు అని అంటారు. అది షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు, శరీరంలో ఏ వ్యాధి అయినా కావచ్చు. అవి ఏం చేస్తున్నాయంటే మిమ్మల్ని తినుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఆ తినివేసేటువంటి ఆ దురాత్మలు అక్కడ ఆగిపోవాలనంటే ఇక్కడ జరిగే ప్రార్థనలో నువ్వు పాల్గొనడం నీకు ఎంతో ఆశీర్వాదం. ఈ రోజు నుండి దేవుడు నీకు కాపుదలనిస్తాడు. ఇక కీడు రానివ్వకుండా క్షేమమునిచ్చే దేవుడు తన రెక్కల చోట నిన్ను భద్రపరుస్తాడు. అందుకని మనిషి జీవితంలో నుండి కొన్నిసార్లు తెలుసో తెలియకు పొరపాట్లు చేసినప్పుడే నేనే ఫలానా పని చేశాను, నువ్వెవరితో చెప్పబాకే అని మనిషితో చెప్తారు. ఆ మనిషి అంటారు, నేను ఎందుకు చెప్తాను, ప్రాణం పోయినా నేను ఎవరికి చెప్పను అని అంటారు. అదే మనుషులు కొద్ది రోజులు పోయిన తర్వాత నీ ప్రాణం తీసి అంత పని చేస్తారు, నీ ప్రాణం పోయేంతవరకు నిన్ను అవమానపరుస్తూనే ఉంటారు. అందుకని నువ్వు మనుషుల చాటుకు వెళ్ళి ఎప్పుడు దాక్కోవద్దు. ఏ కష్టంలో ఉన్నా, అప్పులో ఉన్నావా, వడ్డీ తీసుకొని నీకు డబ్బులు ఇచ్చేవాడి దగ్గరికి అసలు వెళ్ళొద్దు. నీ ఆస్తులను కొదువు పెట్టుకొని నీకు డబ్బులు ఇచ్చేవాడి దగ్గరికి అసలు వెళ్ళొద్దు. మరి ఎలా పాస్టర్ గారు అంటారా, ఇంతకాలం మీరు శ్రమను అనుభవించారుగా, కొన్ని రోజులు దేవుని సన్నిధిలో ఓపిక పట్టి ఉపవాసంతో ప్రార్థన చేయండి. అద్భుతమైన పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడు. అద్భుతమైన పరిష్కారం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. పెరవలిలో నవంబర్ 29వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా. నా పేరు వేణి, విజయవాడ నుంచి వచ్చాను. కానీ నాకు 1 సంవత్సరం నుంచి గర్భసంచి నుంచి బ్లీడింగ్ ఎక్కువగా ఉంది. కానీ మొన్న నెల ఫిబ్రవరిలో నాకు గర్భసంచి ముక్కును పైకి పంపారు. అయ్యగారు ప్రార్థన చేశారు, నీకు ఏది ప్రాబ్లం ఉండదమ్మా, నార్మల్గా వస్తుంది అన్నారు. కానీ 2 టెస్టులు పైకి పంపించారు. మళ్ళీ 3 నెలలు మెడిసిన్ వాడాలన్నారు. కానీ నేను దేవుడి మీద నమ్మకంతో అయ్యగారి ప్రార్థనతో చేయించుకున్నాను. ఒక 10 రోజుల తర్వాత 2 రిపోర్ట్స్ నార్మల్గా వచ్చాయి. 3 నెలలు మెడిసిన్ కూడా వాడాల్సిన అవసరం లేదు అన్నారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో డిసెంబర్ 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో డిసెంబర్ 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఆత్మకూరులో డిసెంబర్ 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో డిసెంబర్ 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మత్స్యకార భవన్, బస్టాండ్ ప్రక్కన, రేపల్లె, బాపట్ల జిల్లా. మిర్యాలగూడలో డిసెంబర్ 7వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. అడ్డాడలో డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో డిసెంబర్ 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో డిసెంబర్ 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో డిసెంబర్ 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, నంద్యాల. కర్నూలులో డిసెంబర్ 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా,
ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో డిసెంబర్ 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. డోన్లో డిసెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ ఎదురుగా, డోన్. విశాఖపట్నంలో డిసెంబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. కాకినాడలో డిసెంబర్ 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో డిసెంబర్ 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెరవలిలో డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా. మాచెర్లలో డిసెంబర్ 21వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా. ఖమ్మంలో డిసెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. అనంతపురంలో డిసెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. పెద్ద డోర్నాలలో డిసెంబర్ 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల.